హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఏంటి వచ్చేసి ఎప్పుడు కుకింగ్ వీడియో పెట్టేది, ఇవాళ ఏంటి ఫోన్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, వచ్చేసి చాలామంది లైవ్ చేస్తున్నారు ఈ మధ్య. అయితే లైవ్ చేస్తుంటే వాళ్ళకి కొంతమందికి వాచ్ అవర్ అనేది రావట్లేదని అడుగుతున్నారు నన్ను. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎట్లా చూసుకోవాలి, ఎందుకు యాడ్ అవ్వట్లేదు అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటే నాకే అనిపించింది వీడియో చేసి పెడదాము, యూస్ఫుల్ అవుతుంది అని. మనం ఇదిగోండి వచ్చేసి వీడియోస్ ఎలా పెట్టాలి, షార్ట్స్ ఎలా పెట్టాలి, లైవ్ ఎలా పెట్టాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనం ఫోన్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వైటీ ఉంటుంది. ఇక్కడ వైటీలోకి ఇట్లా మనం దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇది నా ఛానల్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు ఇదిగోండి ఇక్కడ ఈ ప్లస్ గుర్తు ఉంటుంది కదా, నేను ఆల్రెడీ వైటీ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా నాకు డైరెక్ట్గా వచ్చేసింది. ఇదిగోండి ఇది నా ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ గుర్తు తీసుకోవాలి మనం. ప్లస్ గుర్తు తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి పోస్టు, లైవ్, షార్టు, వీడియో అట్లా వస్తుంది మనకి. ఏదైనా పోస్ట్ పెట్టాలంటే పోస్ట్ పెట్టచ్చు, లైవ్ చేయాలంటే ఇక్కడ లైవ్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ నేను చేస్తాను కాబట్టి డైలీ ఇట్లా వచ్చేసింది. లేదు అంటే మీరు స్టార్టింగ్ చేసేటట్టయితే మీ పేరు ఇట్లా అన్నీ వస్తాయి. లైవ్, షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోవాలి. ఇదిగో వీడియో కావాలంటే ఇది వీడియో కావాలంటే వీడియో క్లిక్ చేసుకుంటే మీ గ్యాలరీలో వీడియోస్ ఉన్నాయి అంటే మాత్రం మంచిగా మీకు ఇది తీసుకొని ఇక్కడ నుంచి కూడా పోస్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే వచ్చేసి లైవ్ మీద స్టార్ట్ చేసామనుకోండి, ఇదిగో లైవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇదేమో హైడ్ లైవ్ వీడియో, మీరు కనిపించాలి వద్దు అనుకుంటే దీని మీద ఇట్లా క్లిక్ చేసుకోండి. ఇదేమో మ్యూట్ ఇస్తారు, ఇదిగోండి ఇదేమో మ్యూట్ ఇవ్వటం. అట్లానే ఇక్కడ మనం నెక్స్ట్ అని చెప్పి కొట్టాలి. నెక్స్ట్ అని చెప్పి కొట్టేస్తే మనకి నో ఇది అంటే కిడ్స్ చూడొచ్చా చూడకూడదా, కిడ్స్ చేయొచ్చా చేయకూడదా అని చూపిస్తుంది. నో ఇట్స్ మేడ్ నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. ఇదిగోండి నెక్స్ట్ మొత్తం అంతా ఇట్లా లైవ్ ఇక్కడ మనకి రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లైక్స్, అట్లానే ఎంతమంది వాచింగ్ చేశారు వచ్చేసి మనకి తర్వాత వస్తుందండి వాచ్ అవర్ అనేది. తర్వాత మొత్తం లైవ్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఇదిగోండి ఇట్లా నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను కదా, ఇదిగో ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని వచ్చిందా, అంటే కిడ్స్ చూడొచ్చు. ఇది నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే కిడ్స్ చూడకూడదు. అంటే దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇంటూ కొట్టేసి గో లైవ్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మనకి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదిగో చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్ కోసం లైవ్ ఇట్లా ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ దీని మీద ఇది ఇట్లా క్లిక్ చేసేయాలి. గో లైవ్ అని వెళ్ళిపోతే మనకి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. చూడండి అది వస్తుంది, చూస్తున్నారా? 1 2 3 అని వచ్చేస్తుంది, అంటే లైవ్ స్టార్ట్ అవుతుందని అర్థం. ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చేసి లైక్స్, ఎంతమంది చూస్తున్నారు, మీకు ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు అనేది మొత్తం వస్తుంది. ఇది అండి వచ్చేసి మనకి లైవ్ అంటే ఇట్లా స్టార్ట్ చేస్తాము. ఇదిగోండి ఇక్కడ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ మనం ఆఫ్ చేసేసుకుంటే యు వాంట్ టు స్టాప్ స్ట్రీమ్ అంటే లైవ్ ఆఫ్ చేస్తున్నారా అని అడుగుతారు. ఎస్ అని కొట్టేస్తే మన లైవ్ ఎండ్ అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. ప్రైవేట్లో పెట్టుకోవాలా, పబ్లిక్లో పెట్టుకోవాలా ఏంటి అనేది వస్తుంది. మనం దీని మీద డన్ అని కొట్టాలి. డన్ అని కొడితే ఇట్లా ప్రాసెసింగ్లోకి వస్తుంది. వస్తే మనకి అక్కడే వెంటనే దాని మీద చూపిస్తుంది షోయింగ్ ఎంత వచ్చింది, వ్యూస్ ఎంత వచ్చినాయో చూసారు కదా. వాచ్ అవర్ ఏమి రాలేదు కాబట్టి ఇప్పుడు నేను నిన్న లైవ్ చేశాను. లైవ్ చేసినప్పుడు నాకు ఎంత అవర్ వచ్చింది, ఎంత వ్యూస్ వచ్చింది, మనకు వచ్చిన వ్యూస్ కూడా అప్పుడు స్పామ్ వ్యూస్ కూడా కొన్ని వస్తాయి. అవి తీసేసి మనకి ఇవాళ లైవ్ చేస్తే రేపు మార్నింగ్కి మనకి ఇట్లా వచ్చేస్తే మనం టైటిల్ అట్లా పెట్టేసుకోవాలి. ఇదిగోండి 50 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇది లైవ్కి ఎంత వాచ్ అవర్ వచ్చిందో తెలుసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇదిగోండి క్లిక్ చేశానా, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఎడిట్, అడ్వాన్స్ సెట్టింగ్స్, స్టూడియో అని ఉంది కదా, దీని మీద ఇట్లా క్లిక్ చేసుకోవాలి. ఇట్లా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఇదిగో చూసారా,
ఇది పబ్లిక్లో పెట్టుకోవాలి మనం. డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చుకోవాలి. లొకేషన్ మీకు ఇష్టం ఉంటే అది ప్లేలిస్ట్, ఇక్కడ మీ లాంగ్ వీడియోస్ ఉంటే ప్లేలిస్ట్ చేసుకోవచ్చు. అట్లానే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేస్తే ఇట్లా చూపిస్తుంది. ఇదిగోండి, దీని మీద క్లిక్ చేసుకుంటే అదిగో చూస్తున్నారా, నాకు దీనికి వాచ్ అవర్ ఏం రాలేదు. ఇందులో ఇక్కడ టైం 00 అని చూపించింది. అంటే నాకు ఈ లైవ్కు వాచ్ అవర్ ఏం రాలేదు. అంటే నేనేం మాట్లాడలేదు కదా, ఫేస్ చూపించలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, కాబట్టి నాకు వాచ్ ఓవర్ ఏం రాలేదు. లైవ్లో మనకి ఫేస్ కానీ వాయిస్ కానీ ఉండాలి. అంటే మనదే ఆ లైవ్ ఎవరన్నా చూస్తే మనే కనిపెట్టాలి కదా, వైటీ వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. అందుకని చెప్పేసి వాయిస్ కానీ ఫేస్ కానీ ఉండాలి కంపల్సరీగా లైవ్లో. ఇదిగోండి ఇట్లా వచ్చేసి మొత్తం ఇట్లా ఉంటుంది. వ్యూస్ ఇన్ని వచ్చినాయి, వాచ్ టైం ఇంత వచ్చింది. ఇందులో కనుక మనకి వాచ్ టైం వస్తే 1.2 అని 2.2 అని వాచ్ అవర్ అట్లా వస్తుంది. రాలేదు అంటే ఏం లేదని అర్థం. నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చిన వాచ్ అవర్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనికేషన్. ఇదిగోండి ఏఎన్ ఆప్షన్ ఉందా, ఏఎన్ ఆప్షన్లోకి వెళ్తే ఇదిగోండి ఇదండి కరెక్ట్ పబ్లిక్ వాచ్ అవర్. మనకి ఇది కరెక్ట్ చూపిస్తుంది, వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్. ఇది కరెక్ట్. అంటే నాకు ఎంత ఉంది లైవ్స్ వీడియోస్ ద్వారా ఇది నాకు 1 year లోపు వ్యాలిడ్ అన్నమాట. అది ఇక్కడే చూసుకోవాలి మనం వచ్చేసి వాచ్ అవర్ అనేది, ఇంకెక్కడ చూడకూడదు. ఇదే కరెక్ట్ మనకి. ఇక్కడ వచ్చింది కూడా కరెక్ట్గా ఉండదు. అంటే ఇది వీక్లీనో డైలీ యాడ్ అయి ఉంటుంది కాబట్టి అది మనకి కరెక్ట్గా ఉండదు ఈ వీడియోలో. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంతమంది వీడియోస్కి వాచ్ అవర్ ఎంత వచ్చిందో తెలియదు అంటే, ఇప్పుడు నేను చూడండి మా అపార్ట్మెంట్ వినాయక నిమజ్జనం అని చెప్పాను కదా, 122 వ్యూస్ వచ్చాయి. ఇదిగోండి వచ్చిందా. ఇందులోకి మళ్ళీ సేమ్ ఏది చూసుకోవాలన్నా వాచ్ అవరు మనము లైవ్ కానీ వీడియో కానీ ఏది చూసుకోవాలన్నా సేమ్ ఇట్లానే వెళ్ళాలి. ఇదిగోండి ఇట్లా క్లిక్ చేయాలి. ఇదిగో వచ్చిందా మొత్తం. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోతే ఇదిగోండి నాకు ఈ వీడియోకి ఎంత వచ్చిందో చూడండి, 0.35, 10 కామెంట్స్, 19 కామెంట్స్ వచ్చినాయి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ర్యాంకింగ్, వ్యూస్ 122, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేటు. మనం ఈ వీడియోని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఏమని వచ్చింది, పీపుల్ ఆర్ చూజింగ్ టు వాచ్ దిస్ వీడియో అంటే సిటీఆర్ లుకింగ్ గుడ్ అంటే ఈ వీడియో బాగుంది అని అంటే దీన్ని బట్టి మనం వేరే ప్లాన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి మనకి వాచ్ అవర్ ఇదిగో 122 వ్యూస్ వచ్చినాయా, 1.2 వాచ్ టైం అవర్ వచ్చింది వీడియోకి. ఇట్లా చూసుకోవాలి మన వీడియోకి ఎంత వచ్చింది ఏంటి అనేది, ఎక్కడి నుండి వాచ్ అవర్ వచ్చింది మొత్తం క్లియర్గా మనం ఇట్లా చూసుకొని నెక్స్ట్ వీడియో పెట్టుకున్నాము అంటే మనకు వైటీఏ మంచి హింట్ ఇస్తుంది ఈ వీడియో సక్సెస్ అయింది అవ్వలేదు అని. అట్లా చూసి పెట్టుకోవాలి మనం. సబ్స్క్రైబర్స్ ఏం రాలేదు నాకు ఈ వీడియోకి. ఇదిగోండి ఇట్లా ఉంటాయి అన్నీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు లైవ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఆ సిస్టర్ చాలా బాగా ఫీల్ అయిపోతున్నారు, అసలు వాచ్ అవర్ రావట్లేదని కష్టపడుతున్నారు కాబట్టి రావట్లేదని బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వచ్చేసి ఎవరికైనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.